హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ సురేష్. సో ఈరోజు మనం గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, సో దాని వెనక ఉన్న రియాలిటీ ఏంటి అన్నది చెప్తాను. సో ఫస్ట్ మనం ఒక కొలెస్ట్రాల్ చెకింగ్కి వెళ్తున్నాం. సో లిపిడ్ ప్రొఫైల్ అంటారు. ఆ లిపిడ్ ప్రొఫైల్లో మీరు కామన్గా చూసేది ఏంటి? టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్. ఇవి 4 మెయిన్గా డాక్టర్స్ మేము అబ్జర్వ్ చేస్తున్నది. ఇంకొక నిజం చెప్పాలంటే దానిలో టోటల్ కొలెస్ట్రాల్ను ఒకదాన్ని మనం ఎవరు కన్సిడర్ చేయకుండా ఉంటేనే మంచిది. కానీ ఇంకా కొన్ని అలోపతి డాక్టర్స్ కూడా దాన్ని ఎక్కువ కన్సిడర్ చేసి అది ఎక్కువ ఉంటేనే వాళ్ళు స్టాటిన్స్ అంతా స్టార్ట్ చేయమని చెప్తున్నారు. యాక్చువల్గా టోటల్ కొలెస్ట్రాల్ అంటే ఏం లేదండి. ఈ హెచ్డిఎల్ ప్లస్ ఎల్డిఎల్ ప్లస్ విఎల్డిఎల్ ఈ మూడుని కలిపితే వచ్చిన ఒక కాల్కులేషనే మీకు టోటల్ కొలెస్ట్రాల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ని మీకు ఆల్రెడీ తెలిసింటుంది. ఇది నార్మల్ వాల్యూ 40 to 60. ఓకే, ఇప్పుడు ఇది 100 ఉంది, ఎల్డిఎల్ 50 ఉంది, విఎల్డిఎల్ 50 ఉంది. సో ఇప్పుడు ఇది కలిపితే 200 అన్నది మనకి నార్మల్ టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్. సో ఇప్పుడు ఇది నార్మలా? కాదు. కానీ ఇంకా అందుకే మేము టోటల్ కొలెస్ట్రాల్ని ఎప్పుడు కన్సిడర్ చేయము. కానీ ఇంకా కొన్ని అలోపతి డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే ఈ టోటల్ కొలెస్ట్రాల్ పెరిగింది, ఒక 250, 300 వెళ్ళింది, సో మీరు ఇప్పటి నుంచే స్టాటిన్ వాడండి అన్నది స్టార్ట్ చేస్తున్నారు. కానీ అది మంచిది కాదు. సో ఓకే, ఎందుకు ఈ హెచ్డిఎల్ అంటే ఏంటి, ఎల్డిఎల్ అంటే ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ అంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఓకే, ఈ హెచ్డిఎల్, ఎల్డిఎల్ అంటే ఏంటి? ఇవి రెండు అసలు కొలెస్ట్రాలే కాదు, ఇట్ ఇస్ ఎ లైపోప్రోటీన్ అంటారు. ఇది జస్ట్ అ ట్రాన్స్పోర్టర్. ఇంకొకటి ట్రైగ్లిజరైడ్ అనేది మన బాడీకి కావాల్సిన ఎనర్జీ సోర్స్. మనం తింటున్న ఫుడ్ నుంచి మిగిలిన ఎనర్జీ సోర్స్గా లోపల స్టోర్ చేసుకుంటుంది. ఆ టర్మ్ని మనం ట్రైగ్లిజరైడ్ అనేది చెప్తాం. సో ఇప్పుడు ఇది మన రిపోర్ట్లో వచ్చిన ఈక్వేషన్స్. ఇప్పుడు నేను నార్మల్ ఫంక్షన్కి వెళ్తాను. లివర్ ఏం చేస్తుంది? కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ ఇవి రెండిని సెక్రీట్ చేస్తుందండి. నేను చెప్పినట్టు మన బాడీయే మనకి కావాల్సిన 75% కొలెస్ట్రాల్ని సెక్రీట్ చేస్తుందని చెప్పాను. లివర్ 50% చేస్తుంది, ఇంటెస్టైన్ 15% చేస్తుంది, ఇంకా అడ్రినల్ కార్టెక్స్, మన రీప్రొడక్టివ్ సిస్టమ్, మన స్కిన్ అంతా కలిసి ఒక 70 to 75% కొలెస్ట్రాల్ మన బాడీయే సెక్రీట్ చేస్తుంది. సో దీనిలో మెయిన్ వచ్చేసి మన లివర్ ఏం చేస్తుంది? కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్ని సెక్రీట్ చేస్తుంది. ఓకే, సెక్రీట్ చేసింది దేనికోసం? మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి కావాలి కాబట్టి సెక్రీట్ చేసింది. ఇప్పుడు సెక్రీట్ చేసిన కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్ ప్రతి ఒక్క సెల్కి వెళ్ళి ఇవ్వాలి కదా, దానికి ఒక ట్రాన్స్పోర్ట్ కావాలి కదా, అదే వచ్చేసి మన హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్. ఇవి రెండు ఏం చేస్తుందంటే మన లివర్ సెక్రీట్ చేసిన ట్రైగ్లిజరైడ్ అండ్ కొలెస్ట్రాల్ని ప్రతి సెల్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీకు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. యాక్చువల్గా ఒక ఊర్లో రాము, సోము అని ఇద్దరు ఉంటారు. సో ఈ రాము అయినవాడు, సోము అయినవాడు ఇద్దరు చాలా రిచెస్ట్ పర్సన్. వాళ్ళ దగ్గర పైసా ఎక్కువ ఉంటుంది. ఈ రాము ఏం చేస్తాడు? వెళ్ళి ఆ ఊర్లో పూర్గా ఉన్న, పైసా లేకుండా ఉన్న వాళ్ళని, సరిగా తినలేకపోయిన వాళ్ళ దగ్గర వెళ్ళి పైసా ఇస్తాడు. సో అలా ఇస్తున్నప్పుడు తెలియకుండా కొంచెం థీఫ్ కూడా ఇచ్చేస్తాడు. దొంగలు కూడా కొంచెం పైసా ఇచ్చేస్తాడు తెలియకుండా. వాళ్ళు కూడా పూర్ అని అనుకొని ఇచ్చేస్తాడు. ఇంకా ఆ దొంగలు ఏం చేస్తారు? ఈ పైసాని పట్టుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో దీనివల్లనే ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా ఈ రాము వల్లనే మనకి దొంగలు పెరిగిపోతున్నారు అని చెప్పి వాడి మీద ఒక బ్యాడ్ ఒపీనియనే ఉన్నది. చేసేది ఏమో మంచి పని, తెలియకుండా తీఫ్కి ఇచ్చినాడు కాబట్టి దానివల్ల వచ్చిన ప్రాబ్లం వల్ల అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళంతా రాముని ఒక బర్డ్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు. బట్ సేమ్ మన సోము ఏం చేస్తాడు? సేమ్ అలానే ఒక పూర్ పీపుల్స్కి, బెగ్గర్స్కి, పైసా లేకున్న వాళ్ళకి, ఆహారం తినలేకున్న వాళ్ళకి పైసా ఇస్తాడు. కానీ వీడు థీఫ్ని ఈజీగా ఐడెంటిఫై చేసేస్తాడు. సో రాము ఎవరికైనా ఇచ్చాడో థీఫ్కి, వాళ్ళ దగ్గర నువ్వు థీఫ్ కాదా అని చెప్పి అక్కడ రాము ఇచ్చిన పైసాని కూడా మళ్ళా రిటర్న్ తీసుకుంటాడు. సో వీడి వల్ల దొంగలు దగ్గుతున్నారు అని చెప్పి ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా సోముని మంచోడు అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పినానంటే ఇలానే సేమ్ మన లివర్ తయారు చేసిన ట్రైగ్లిజరైడ్ అండ్ కొలెస్ట్రాల్ని తీసుకొని మన ఎల్డిఎల్ ప్రతి సెల్స్కి వెళ్తుంది. ప్రతి సెల్స్ అనే ఆర్గాన్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు అన్ని దానికి కావాల్సిన ట్రైగ్లిజరైడ్ అండ్ కొలెస్ట్రాల్ని అన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత కొన్ని మిగిలింటుంది కదా, కొన్ని కొలెస్ట్రాల్, కొన్ని ట్రైగ్లిజరైడ్ అనేది మిగిలింటుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని రిటర్న్ తీసుకుపోయి లివర్లో ఇవ్వాలి. అలా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? కొన్ని చోట్ల బ్లడ్ ఇన్ఫ్లమేషన్, బ్లడ్ వెజల్ డ్యామేజ్ అని కొన్ని చోట్ల ఉంటుంది. సో బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయిన చోట్లో ఈ ఎల్డిఎల్ ఏం చేస్తుంది? ఓకే, ఇక్కడ కూడా కొలెస్ట్రాల్ కావాల్సింది ఏమో అని అనుకొని ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్గా మార్చి అక్కడ కొంచెం కొలెస్ట్రాల్ని ఇచ్చేసి వెళ్ళిపోతుంది లివర్ దగ్గర. సో ఇప్పుడు అక్కడ ఇచ్చిపోయిన ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ ఉంది కదా, అది అక్కడ ఫామ్ అయ్యి అక్కడ మ్యాక్రోఫేజెస్ అని ఉంటుందండి మన బాడీలో. నేను ఇన్ఫ్లమేషన్ అన్నాను, బ్లడ్ వెజల్ డ్యామేజ్. సో బాడీలో ఏమైనా డ్యామేజ్ జరిగితే ఎవరు వచ్చి రిపేర్ చేస్తారు? మన ఇమ్యూన్ సిస్టమ్. సో అలాగా మన ఇమ్యూన్ సిస్టమ్ మ్యాక్రోఫేజెస్ అంటారు, అది వచ్చి
అక్కడ రిపేర్ చేస్తున్నప్పుడు మన ఎల్డిఎల్ ఇచ్చిన కొలెస్ట్రాల్ని, ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ని ఎన్గల్ప్ చేస్తుంది. ఎన్గల్ప్ అంటే ఆల్మోస్ట్ తింటుంది. అది తిని ఏమవుతుందంటే ఒక ఫోమ్ సెల్ లాగా సైజులో పెద్దదిగా మారిపోతుంది. ఇది అక్కడ బ్లడ్ వెజల్లో అది అటాచ్ అయిపోతుంది. సో దానివల్ల అక్కడ ప్లేక్ లాగా ఒక అడ్డలాగా అక్కడ ఫామ్ అవుతుంది. దీనివల్ల ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ అన్నది దొరకదండి. ఇప్పుడు ఈ బ్లాక్ కంప్లీట్గా ఫుల్ అయిందనుకోండి, దీనివల్లనే మనకు హార్ట్ అటాక్ రావడం కానీ స్ట్రోక్ రావడం కానీ మెయిన్ రీజన్ అన్నమాట. సో ఇప్పుడు హెచ్డిఎల్ ఏం చేస్తుంది, అది కూడా సేమ్ లివర్ నుంచి ట్రైగ్లిజరైడ్ కొలెస్ట్రాల్ని తీసుకొని ప్రతి సెల్స్కి ఎస్పెషల్లీ హార్మోన్ సెక్రిషన్కి అంతా హెచ్డిఎల్ చూసుకుంటుంది. సో అలా వెళ్తున్నప్పుడు అన్నీ ఇచ్చినాక మళ్ళీ లివర్ దగ్గర రిటర్న్ పోవాలి కదా. అలా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎల్డిఎల్ ఎక్కడెక్కడ ఊరికి అవసరం లేకుండా బ్లడ్ వెజల్ డ్యామేజ్కి ఇచ్చిన కొలెస్ట్రాల్ని ఈ హెచ్డిఎల్ మళ్ళీ రిటర్న్ అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ లివర్ దగ్గర వెళ్ళి ఇచ్చేస్తుంది. సో అందుకే హెచ్డిఎల్ని మంచి కొలెస్ట్రాల్ అని, ఎల్డిఎల్ని చెడ్డ కొలెస్ట్రాల్ అని మనం చెప్తున్నాం. ఓకే, ఇవి రెండు మాత్రమే మనం నోట్ చేసుకొని ఒక పెద్ద ప్రాబ్లమ్ని వదిలేసినాం. అది ఏంటంటే ట్రైగ్లిజరైడ్. మీ లిపిడ్ ప్రొఫైల్లో ఇంకొకటి ఉండదు, ట్రైగ్లిజరైడ్. సో ఈ ట్రైగ్లిజరైడ్ అనేది మాత్రమే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్కి మెయిన్గా కారణమయ్యేది. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న ఒబేస్ పీపుల్ కానీ, ఇంకా షుగర్ ఉన్న పేషెంట్స్, బీపీ ఉన్నవాళ్ళు, మెటబాలిక్ డిసీజ్, క్రానిక్ స్ట్రెస్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ చూస్తే ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేది చాలా పెరుగుతుంది. సో నేను ముందే చెప్పాను, మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కాదు మీ హార్ట్ అటాక్ రీజన్ అని. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే మీ ట్రైగ్లిజరైడ్ పెరుగుతున్న వల్ల మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల బీపీ పెరగడం కానీ షుగర్ కానీ స్టార్ట్ అవుతుంది. దీనివల్లనే మీ బ్లడ్ వెజల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ బ్లడ్ వెజల్ డ్యామేజ్లో మన ఎల్డిఎల్ తెలియకుండా కొలెస్ట్రాల్ని ఇస్తుంది కాబట్టి దాన్ని అందరూ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని పట్టుకున్నాం, కానీ దీన్ని వదిలేసినాం. ఇదంతా ఎలా తగ్గించుకోవాలి డాక్టర్, ఇది ఎలా మేము రెడ్యూస్ చేసుకోవాలి, దేనిలో ఎల్డిఎల్ తక్కువ ఉంటుంది, హెచ్డిఎల్ ఏ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది అన్న క్వశ్చన్ మీ దగ్గర ఉంటుంది. ఒక నిజం చెప్పాలంటే ఈ హెచ్డిఎల్, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్ ఈ మూడు మనం తింటున్న ఏ ఫుడ్లో ఉండదు. ఇదంతా మన బాడీ ఓన్గా సెక్రీట్ చేసుకున్న ఒక విషయం అన్నమాట. ఇంకా ఎలా మీరు రెడ్యూస్ చేసుకుంటారంటే ఇప్పుడు మెయిన్గా మనం ట్రైగ్లిజరైడ్ని చూసుకుందాం. ఈ ట్రైగ్లిజరైడ్ అంటే నేను ఆల్రెడీ ఏం చెప్పాను, ఇట్స్ ఒక ఎనర్జీ, ఎక్సెస్ ఎనర్జీ, మన బాడీలో మిగిలిపోయిన ఎనర్జీని ట్రైగ్లిజరైడ్గా మార్చి మన బాడీ పెట్టుకుంటుంది. దేనికోసం, ఎప్పుడన్నా మనం తినలేదు, మనం ఫాస్టింగ్లో ఉన్నాము, అలాంటి టైంలో ఇట్లా స్టోర్ చేసి పెట్టిన ట్రైగ్లిజరైడ్ని బర్న్ చేసి మనకి ఎనర్జీగా ఇస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో అందరూ మనం 3 times కార్బోహైడ్రేట్సే తీసుకుంటున్నాం కాబట్టి పెద్దగా ఫాస్టింగ్లో ఎవరు లేదు కాబట్టి ఈ ఉన్న స్టోరీ పెరుగుతూనే ఉంటాయి, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ అనేది పెరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు మీరు ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ని రెడ్యూస్ చేయాలంటే మీరు తీసుకుంటున్న కార్బోహైడ్రేట్ ఇంటేక్ని రెడ్యూస్ చేయాలి, హై క్యాలరీస్ ఫుడ్ని మీరు రెడ్యూస్ చేయాలి. అలా మీరు రెడ్యూస్ చేస్తే మీకు ఆటోమేటిక్ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. వన్స్ ట్రైగ్లిజరైడ్స్ రెడ్యూస్ అయిందంటే మీకు ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్న ప్రాబ్లం ఉండదు, షుగర్ అన్న ప్రాబ్లం ఉండదు, బీపీ అన్న ప్రాబ్లం ఉండదు. సో దీనివల్ల వచ్చిన బ్లడ్ వెజల్ డ్యామేజ్ అనేది అక్కడ ఉండదు. మీకు బ్లడ్ వెజల్ డ్యామేజ్ ఉంటే మాత్రమే మీకు అక్కడ ఎల్డిఎల్ వెళ్ళి కొలెస్ట్రాల్ ఇవ్వడం. ఇప్పుడు మీకు అక్కడ బ్లడ్ వెజల్ డ్యామేజే లేదు డ్యూ టు కంట్రోల్డ్ ట్రైగ్లిజరైడ్ అంటున్నప్పుడు ఇంకా మీరు ఎల్డిఎల్ని కంట్రోల్ చేసుకొని పెద్ద ఇష్యూ ఏం లేదు కదా. మీరు అక్కడ ట్రైగ్లిజరైడ్ మెయిన్ మన రూట్ ఏంటో దాన్ని పట్టుకున్నామంటేనే దీన్ని మనం మంచిగా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకా హెచ్డిఎల్ని ఎలా పెంచాలంటే మెయిన్లీ ఫిజికల్ యాక్టివిటీస్ అండి, ఎస్పెషల్లీ మజిల్స్ స్ట్రెంథనింగ్. సో నార్మల్ వాకింగ్, జాగింగ్ ఓకే, ఆల్ ఓవర్ హెల్త్కి అది పనికి వస్తుంది. కానీ ఇంకా మంచిగా మనం ఎక్సర్సైజ్ చేయాలంటే మజిల్ స్ట్రెంథనింగ్ చేస్తున్నప్పుడు ఈ హెచ్డిఎల్ అనేది బాగా పెరుగుతుంది. ఇంకా సన్ బాత్ తీసుకుంటున్నప్పుడు ఇలాంటి టైంలో కూడా బాగా పెరుగుతుంది. ఎందుకు రెడ్యూస్ అవుతుందంటే మెయిన్లీ మేము అబ్జర్వ్ చేసిన వరకు ఇన్సులిన్ రెసిస్టెన్స్, విచ్ మీన్స్ మీకు షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, స్ట్రెస్లో ఉన్నవాళ్ళు, ఒబేస్గా ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఇలాంటి కండిషన్లో మాత్రమే ఈ హెచ్డిఎల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకా మన డయట్లో వితిన్ 1 monthలోనే మీకు ఉన్న ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఏంటంటే మేము ఇక్కడ మా సెల్ హెల్త్లో ఇచ్చిన డైట్ వచ్చేసి కీటో డైట్ అంటారు. సో ఈ డైట్లో ఏం జరుగుతుందంటే మీ బాడీలో ఆల్రెడీ స్టోర్ అయిన ఫ్యాట్ని బర్న్ చేసి మీకు ఎనర్జీగా ఇస్తుంది. కాబట్టి మీకు ఈ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ అనేది ఈజీగా రెడ్యూస్ అయిపోతుంది. ఆల్రెడీ మీ బాడీలో డ్యామేజ్ అయిన బ్లడ్ వెజల్స్ అనేది మీ బాడీ ఆటోఫేగి అన్న ప్రాసెస్ మూలంగా మీ బాడీని రిపేర్ చేస్తుంది. సో మీరు స్టాటిన్ వాడాల్సిన అక్కర్లేదు, ఏం లేదు. ఎవరెవరు వాడాలి అంటే ఆల్రెడీ నాకు స్ట్రోక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, నేను స్టంట్ వేసుకున్నాను, అలాంటి వాళ్ళు డైట్ చేయలేదు అంటే కంపల్సరీ వాళ్ళు కంటిన్యూ చేయాల్సినది. ఒకసారి మీ రిపోర్ట్తో పాటు మా సెల్ హెల్త్ క్లినిక్లో మమ్మల్ని కన్సల్ట్ అవుతే మీ కండిషన్ని చూసుకొని మీకు తగ్గినట్టు ఉన్న డైట్ ఇచ్చి మీకు వాడుతున్న స్టాటిన్స్ని కూడా మెల్లగా మేము
రెడ్యూస్ చేస్తాము. సో ఇప్పుడు మీకు కొలెస్ట్రాల్ గురించి కంప్లీట్ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇంకా ఇండివిజువల్గా మీకున్న ప్రాబ్లం ఎట్లా ఉంది, మీ కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉంది, ఇప్పుడు ఆల్రెడీ మీరు స్టాటిన్ వాడుతున్నారు, నేను తగ్గి వచ్చా, నాకు కొంచెం టెన్షన్గా ఉంది రెడ్యూస్ చేయాలంటే, మానేయాలంటే, ఎందుకంటే మా అలోపతి డాక్టర్ ఇది నువ్వు లైఫ్ లాంగ్ వేసుకోవాలని చెప్పారు అన్నట్టు ఉంటే కంపల్సరీ మా సెల్ హెల్త్ క్లినిక్ రండి. సో మీ పర్సనల్ రిపోర్ట్ని మేము చూసుకొని మీరు అది వాడాలా, మీరు ఎలాంటి డైట్ చేస్తే దాన్ని కట్ చేసుకోవచ్చు అంతా మేము చెప్తాం. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో పాటు కలుస్తాం.